తర్వాత మనకు సమాచారం అందుతోంది మళ్ళీ సైరన్ కానీ బ్లాస్ట్ సౌండ్ కూడా జమ్మూలో విన్నట్టుగా చెప్తున్నారు. కంప్లీట్ బ్లాక్అవుట్, జమ్మూ మొత్తం కూడా కంప్లీట్ బ్లాక్అవుట్ చేశారు, లైట్లన్నీ కూడా ఆర్పేశారు. జమ్మూ నుంచి పంజాబ్ వరకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని కూడా మన వాళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు. సో మళ్ళీ అంటే రాత్రి కాగానే వాళ్ళు డ్రోన్లతో దాడిలోకి దిగుతున్నట్టున్నారు. ఆ విజువల్స్ కూడా ఒకసారి మనం చూస్తే గనక ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో చూడొచ్చు. మళ్ళీ సేమ్ యథావిధిగా అదే విధంగా ఈ టర్కీ నుంచి కానీ వాటి నుంచి వచ్చిన డ్రోన్స్తో మన జమ్మూను కానీ ఇతర చోట్ల అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్, చాలా పెద్ద జరగబోతుంది. మన వాళ్ళు కూడా చాలా పెద్దదే చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున చేసినప్పుడు అమృత్సర్లో కానీ లేదా అమృత్సర్ నుంచి జమ్మూ వరకు కూడా విద్యుత్ సరఫరా చాలా నిలిచిపోయింది. సైరన్లంతటా కూడా అక్కడ మోగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు ఫ్లైట్స్ ఎక్కడెక్కడ ఆపేశారు భరత్ మనది ఇండియా. ఇప్పుడు ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి వెళ్లే ట్రైన్స్ అయితే నిలిపివేశారు కదా, ఢిల్లీ నుంచి గుజరాత్ రాజస్థాన్ వైపు వెళ్లే వెహికల్స్ ని కూడా ఆపేసినట్టు తెలుస్తోంది. యా సో ఢిల్లీ నుంచి మనం ఢిల్లీ నుంచి అనే కాదు, పాకిస్తాన్ సరిహద్దులో 4 రాష్ట్రాలు ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్, తర్వాత పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. ఈ 4 రాష్ట్రాల్లో ఉన్న దాదాపు అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా అంటే బార్డర్లో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా క్లోజ్ చేశారు. సో మళ్ళీ మన పేషెంట్స్ టెస్ట్ చేసేందుకు మళ్ళీ వాళ్ళు డ్రోన్స్ ద్వారా అటాక్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అటు ఒకసారి విజువల్స్ మనం చూస్తే కనుక జమ్మూలో విజువల్స్ మనం లైవ్ విజువల్ చూడొచ్చు. పూర్తిగా బ్లాక్అవుట్ చేశారు, ఎందుకంటే లైట్స్ ఉండకూడదు, లైట్స్ అన్నిటి కూడా క్లోజ్ చేయాలి. మన మాక్ డ్రిల్లో కూడా ఇదే నేర్పించారు. సో రాత్రి మొత్తం కూడా బ్లాక్అవుట్ అన్ని ప్రాంతాల్లో కూడా జరిగింది. డ్రోన్స్ ద్వారా మళ్ళీ అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నిన్న ఒక కించిత్ మన వెంట్రుకు కూడా వీకలేకపోయారు నిన్న మొత్తం అటాక్ చేసినా సరే. చాలా చోట్ల వందలాది డ్రోన్స్ ద్వారా అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సివిలియన్స్, ఆయన చెప్పినట్టు పౌరులకు ఏదో ఒక నష్టం జరగాలి. పౌరులకు నష్టం జరిగితే పౌరులు మా యుద్ధం వద్దనో లేకపోతే మన సైడ్ నుంచి ఏమన్నా చెప్తారు అని చెప్పి చెప్పే అవకాశం ఉంది. బట్ మన సైడ్ నుంచి మనం చిన్న ప్రాణ నష్టం కూడా జరగకుండా మనమైతే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఒకసారి పూర్తిగా భద్రతా కారణాల దృష్ట్యా బ్లాక్అవుట్ పూర్తిగా కూడా చేస్తున్న పరిస్థితి. ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించి కూడా బాంబ్ థ్రెట్ వచ్చింది. అంటే ఇది నా ఉద్దేశంలో ఏంటంటే ఇటువంటి సమయాల్లో చాలా ఫేక్ ఈమెయిల్స్, ఫేక్ కాల్స్ వస్తుంటాయి, అందులో భాగంగానే. బట్ ప్రికాషనరీ మెజర్గా అయితే అక్కడ చూస్తున్నారు. సో జమ్మూ, సాంబా, కథువా, అఖ్నూర్ ఇవన్నీ చోట్ల కూడా మళ్ళీ బ్లాస్ట్ సౌండ్ అయితే ఖచ్చితంగా అక్కడ వినబడుతున్నట్టుగా చెప్తున్నారు. టోటల్గా సైరన్ కూడా వినబడుతున్నట్టుగా చెప్తున్నారు. సో చాలా చోట్ల లైవ్ డ్రోన్ షాట్స్ కూడా వస్తున్నాయి. మళ్ళీ డ్రోన్ అటాక్ వాళ్ళు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. రాత్రి సమయం కావడంతో ఈ సమయంలో వాళ్ళు డ్రోన్స్ ద్వారా అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళ ఏదైతే ఉందో మన సహనాన్ని పరీక్షించాలనుకుంటున్నారు. సరే, దానికి తగిన రీతిలో డెఫినెట్గా మన త్రివిధ దళాలు కూడా డెఫినెట్గా జవాబు చెప్తాయని మనం అనుకుందాం. స్పందన ఒకసారి విజువల్స్ మనం చూస్తే గనక ప్రస్తుతం